నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని డ్రైవర్లను అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం కువైట్లో కొంతమంది ప్రవాస డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎటువంటి అనుమతులు లేకుండా ట్యాక్సీగా తమ యొక్క వాహనాలు నడుపుతూ ఉన్నారు. చాలామంది ఇంట్లో పనిచేసి తర్వాత తనాదులు తీసుకొని బయటికి వెళ్ళి ఒక కారు కొనుక్కొని దాన్ని ట్యాక్సీగా తిప్పుతూ ఉన్నారని చెప్పేసి, అంటే ట్యాక్సీకి సంబంధించి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా వైట్ బోర్డు మీద మనం చూసుకుంటే చాలామంది డ్రైవర్ అన్నలు అయితే వాహనాలు నడుపుతూ ఉన్నారు. అటువంటి వారు దొరికితే కానీ కేవలం 2 మార్గాలే ఉన్నాయని చెప్పేసి, ఒకటి కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత కువైట్ దేశం నుంచి దేశ బహిష్కరణ చేయడం, లేకపోతే వారికి జైలు శిక్ష విధించే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే స్థానిక మీడియాకు తెలిపారన్నమాట. అధిక భాగంలో మనం చూసుకుంటే కానీ కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారో వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారన్నమాట. అలాగే కువైట్లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మీ మేడంను కావచ్చు, లేకపోతే మీ సార్ను కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళి డ్రాప్ చేసినప్పుడు, సిటీ కావచ్చు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డ్రాప్ చేసినప్పుడు సింగిల్గా మీరు ఒక్కరే రిటర్న్ వచ్చేటప్పుడు చాలామంది దినారు నూస్ దినారు అలాగే వస్తుందని చెప్పేసి కొంతమంది ఎవరైతే ఉన్నారో ప్యాసింజర్లను ఎక్కించుకుంటూ ఉంటారన్నమాట. ఎక్కించుకుంటే మాత్రం అటువంటి వారిని కూడా కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉన్నారన్న. కువైట్లో రోజు రోజుకు చట్టాలు మారిపోతూ ఉన్నాయన్నమాట. తాజాగా 4 ప్రవాసులు మనం చూసుకుంటే అనుమతులు లేకుండా ప్యాసింజర్లను ఎక్కించుకొని ట్యాక్సీ నడుపుతూ ఉండడంతో వారిని అరెస్ట్ చేశారు. అలాగే వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు. వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. వాళ్ళను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారా లేకపోతే ఏదైనా జరిమానా వేసి విధిస్తారా అన్నది తెలియాల్సి ఉందన్నమాట. ఎందుకైనా మంచిది కువైట్లో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.